యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు నిత్య జీవం మనకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువుని అంగీకరించి నిత్య జీవాన్ని కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఆ కారణాన్ని బట్టే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకం దిగి వచ్చి సిలువలో అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేశారు. ప్రపంచంలో నీది ఏ మతం అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ఆయన వాగ్దానం తప్పేవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నీ పాపాన్ని దేవునిసలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి నాకు రక్షకుడు కావాలి, నేను దేవుని బిడ్డగా మార్చబడాలని కోరుతున్నానని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది. కడుగుతుందేమో, శుద్ధీకరిస్తానేమో అని దేవుడు అనలేదు. ఆయన ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా దానిలో నిశ్చయత ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ప్రభువు నిన్ను క్షమించాడు, నీ పాపములు తీసుకుని వెళ్ళి అగాధ స్థలముల్లో వేసేశాడు ఆయన. కొన్నిసార్లు నీ పాపాన్ని నువ్వన్నా జ్ఞాపకం చేసుకుంటావు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయనను బలపరుచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు. ఆయన నిబంధన నెరవేర్చడం మాత్రమే కాకుండా తన కృపను నిరంతరాయంగా మనకు చూపించేవాడట. ఒకసారి పౌలు మహాశయుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ముళ్ళు ఉంది, కొంచెం నాకు విడుదల కావాలి, తీసే ప్రభు అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కన్నా నేను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని కృప. అలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం నిన్ను తన మహిమార్థమై నిలబెట్టగలిగే దేవుని కృప. దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. దేవుని కృప మనకు విస్తారంగా అనుగ్రహించబడుతుంది. ఎందుకోసం తెలుసా? మనం ఆయన కోసం బలంగా నిలబడతాం. కృపను మన సొంత ప్రయోజనాల కోసం వాడుకుని నిరర్ధకం చేస్తామని దేవుడు కృపనివ్వలేదు. ఆయన కృపనిచ్చింది మనందరం కూడా ఆయన మీద ఆధారపడతామని, సమస్త కార్యములను దేవునికి మహిమార్థమే జరిగిస్తామని దేవుడు కృప చూపించాడు. నిబంధన నెరవేర్చడంలోనూ కృపను చూపించడంలో నీ వంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రం అని సొలొమోను దేవుని ఆరాధన చేశాడు.